వాళ్ళను వెన్నుతట్టి ప్రోత్సహించే విధంగా మనం రాసే ఒక కథనం, చూపించే ఒక కథనం ఇంకా 4 అడుగులు ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అదే ఒక మహిళ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళను వెనుక పట్టి గుంజే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడిప్పుడే సొసైటీలో మహిళలు బయటకు వస్తూ ఉన్నప్పుడు వాళ్ళని ఎదగనీయాలి, గౌరవించాలి, వాళ్ళలో ఉన్నటువంటి అచీవ్మెంట్ను మనం కొంత గొప్పగా పొగడాలి. ఇట్లాంటివి చేసినప్పుడు ఇంకా ఒక అడుగు ముందుకేయాలన్నటువంటి తపన కూడా వాళ్ళలో ఉంటుంది. అట్లా మీరు మీ రంగాలలో సక్సెస్ఫుల్ గా ఎదగాలి. మీడియా యాజమానులు రాగా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. కేవలం అంటే కింది వరకే కాకుండా అది మన గ్రిప్పులో ఉంటే మనం అనుకున్న లక్ష్యాలను టార్గెట్ చేసుకొని చేయగలుగుతాం. ఇందాక మీరు అన్నట్టుగా వాస్తవానికి మీడియాలో పనిచేసేటువంటి వాళ్లకు కనీస వేతనాలు ఎలా ఉండాలి అనేది కొంత చేసిస్తే బాగుంటది నిజంగా కూడా. తర్వాత సెక్యూరిటీగా కూడా ఉండే విధంగా ఎన్నాళ్ళు పని చేయడానికి వెళ్ళినప్పుడు ఒక ఇంపార్టెంట్ లేదా ఒక అవినీతి దానికోసం తవ్వినప్పుడు లేదా ఏదైనా ఒక కుంభకోణం తవ్వినప్పుడు లేదా ఒకటేదో అక్కడ ఏదో జరుగుతుంది దాన్ని ఒక వీడియో తీయడానికి వెళ్ళినప్పుడు పైనుంచి కొట్టొచ్చు, చంపొచ్చు, రకరకాలుగా అవుతుంది. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఇలాంటి ఎన్నో ఉన్నాయి. కాబట్టి మీరు అందరు కూడా ఒక పాలసీ లాగా రూపొందించి ఇస్తే నేను తప్పకుండా మా కేబినెట్ లో గానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఒక నూతన పాలసీని మనం రూపొందించుకుంటే ఇంకా స్టాండర్డ్ గా, ఇంకా ధైర్యంగా, నేను నిజాన్ని నిర్భయంగా బయట పెడతా, నాకేదైనా అయినా కూడా నాకు ఈ సెక్యూరిటీ ఉండదు, నా పిల్లలకు, నా కుటుంబానికి, నాకు అనేది కూడా ఇంకా తెగింపు కూడా రావడానికి కొంత ఆర్థిక సపోర్టు మెంటల్ గా కూడా ఉపయోగపడుతుంది. మనం ఖచ్చితంగా వెతుక్కుందాం. మీ అందరి సహకారంతో మీరే పెద్దలందరూ మీరే అన్ని ఎక్కువ రాస్తా ఉంటారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ తో కూడినటువంటి మా సబ్జెక్ట్ మాకు ఇస్తే నేను ఖచ్చితంగా డిస్కస్ చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ఈ రోజు ఇక్కడికి రాగానే మరి ఈ యొక్క జూబ్లీ ఈ ఏరియాలో ఈ స్థలాలు ఒకప్పుడు చెన్నారెడ్డి గారు ఇచ్చిరని చెప్పడం జరిగింది. ఇంకా వేరే ఏరియాలో ఇక్కడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గారు కూడా ఇవ్వడం జరిగింది, అంజయ్య గారు ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంత మీడియా కోసం రాజశేఖర్ రెడ్డి గారు కూడా కొన్ని మంచి తీసుకురావడం జరిగింది. ఇవన్నింటినీ ఇందాకనే మేడం చెప్పినట్టుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క థీమ్ అనేది రోజు రోజుకు మార్చేస్తా ఉన్నాం. ఆ రోజు శ్రామిక మహిళల కోసము, శ్రామిక వర్గాలు అనుభవిస్తున్నటువంటి కష్టం నుంచి సమానత్వం వైపు, ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం, రాజకీయ సమానత్వం, ముఖ్యంగా పనిచేసే ప్రదేశాలలో మరి చేసిన శ్రమకు తగ్గ ఫలితం లేకుండా ఉండడంతో ఆనాడు శ్రామిక మహిళలను కూడగట్టి చేసుకున్నటువంటి ఒక ఉద్యమ ఉత్సవం కావచ్చు, ఉద్యమ సక్సెస్ కావచ్చు, ఈ రకంగా ఆనాడు నిర్వహించుకోవడం జరిగింది. రాను రాను రకరకాల వాళ్ళు రకరకాల థీమ్స్ తీసుకొచ్చి అటు ఇటు డైవర్ట్ చేయడం జరిగిన అంతిమంగా అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఇంకా రకరకాల వివక్షత అన్ని రంగాల్లో మనం ముందొచ్చలో వచ్చినప్పటికీ ఆ ఏ రంగంలోకి వస్తామో అక్కడ కూడా రకరకాల వివక్షతను, అసమానతను, వేతనాలలో వివక్షతను ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితిని పోడగొట్టాలంటే భావజాలంలో మార్పు రావాలి, ఆలోచించే విధానంలో ఈ నేటి సమాజంలో మార్పు రావాలి. ఆ మార్పు రావాలంటే ఒక సబ్జెక్టు మీద ఎట్లయితే పిల్లలకు తర్ఫీదు చేస్తామో ఇళ్లలో కూడా ఆడవాళ్ళ పట్ల ఎలాంటి గౌరవాన్ని ఇవ్వాలో ఇళ్లలో తల్లిదండ్రులు నేర్పాలి. స్కూళ్లలో కూడా గురువులు కూడా నేర్పే విధంగా సబ్జెక్టు రూపంలో కూడా ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి, లేకుంటే ఎలాంటి వాళ్ళని హ్యూమిలేషన్ చేసినా, వాళ్ళ పట్ల వేరే రకంగా ప్రవర్తించినా ఎలా కేసెస్ ఉంటాయి, ఎలా పని చేయబడతారు అనేది కూడా ఉండాలనేది నేను చాలా రోజుల నుంచి ఇలాంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదే విధంగా మీరు జర్నలిస్టులుగా మహిళలు సమస్యలను ఎదుర్కొంటా ఉంటారు. అటు యాజమాన్యాలతోటి గాని ఇక్కడ వార్త సేకరణకు వెళ్ళినప్పుడు కూడా రకరకాలుగా మరి వేధింపులు ఉంటాయి, టార్గెట్ చేయబడతా ఉంటాం. వాస్తవాలను బయటకు తీయాలంటే మరి ఆడవాళ్ళ మీద లైంగికంగా బెదిరింపులు కూడా ఉంటాయి, మహిళా జర్నలిస్టుల మీద. ఇదొక చాలా సవాల్తో కూడుకున్నటువంటిది, ఛాలెంజ్ తో కూడుకున్నటువంటిది. అయినా కూడా డేర్ గా మరి ప్రజలకు, ప్రభుత్వాలకు వారధులుగా పనిచేసేది మీడియా. ముఖ్యంగా మరి వార్త సేకరణలో ఉన్నటువంటి మీరందరూ ఎదుర్కొంటా ఉంటారు.
అటు యాజమాన్యాలతోటి కానీ ఇక్కడ వార్త సేకరణకు వెళ్ళినప్పుడు కూడా రకరకాలుగా మరి వేధింపులు ఉంటాయి, టార్గెట్ చేయబడతా ఉంటాం. వాస్తవాలను బయటకు తీయాలంటే మరి ఆడవాళ్ళ మీద లైంగికంగా బెదిరింపులు కూడా ఉంటాయి, మహిళా జర్నలిస్టుల మీద. ఇదొక చాలా సవాల్తో కూడుకున్నటువంటిది, ఛాలెంజ్తో కూడుకున్నటువంటిది. అయినా కూడా డేర్ గా మరి ప్రజలకు ప్రభుత్వాలకు వారధులుగా పనిచేసేది మీడియా, ముఖ్యంగా మరి వార్త సేకరణలో ఉన్నటువంటి మీరందరూ. కాబట్టి మీ యొక్క కృషి చాలా అద్భుతంగా ఉండాలి. మరి ఎక్కడ కూడా డైవర్ట్ కాకుండా పబ్లిక్ కు న్యాయం జరిగే విధంగా, పబ్లిక్ ను చైతన్యం చేసే విధంగా, ముఖ్యంగా ఉమెన్ ఓరియంటెడ్ స్టోరీస్ కూడా ఎక్కువ స్ఫూర్తిదాయకమైనటువంటి లేదా శ్రమను గౌరవించేటువంటి విలువలతో కూడుకున్నటువంటి అంశాలను ఈ సమాజానికి తెలియజేసి తద్వారా వాళ్ళలో ఒక మార్పును కూడా మీ కలం ద్వారా, మీ ఛానల్స్ ద్వారా, మీ జ్ఞానం ద్వారా మరి సమాజ మార్పు చాలా గొప్పగా వేగవంతంగా జరగడానికి మీ పాత్ర చాలా గొప్పది అని కూడా నేను భావిస్తా ఉన్నాను. ఏ ఉద్యమాన్ని చూసినా దాని వెనుక మరి పత్రికా మీడియా జర్నలిస్టుల యొక్క పాత్ర చాలా అమోఘంగా ఉంది. ఎంతో దూరం వెళ్లకుండా తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమం యొక్క భావ వ్యాప్తిని చేయడంలో మరి అత్యంత కీలక పాత్ర వహించింది మీడియానే. మీరు ఎక్కడికక్కడ ప్రచారం చేస్తూ సబ్జెక్టుల వారిగా గ్రౌండ్ వరకు కూడా తీసుకెళ్లినటువంటి వాళ్ళు. కాబట్టి ఈ రోజు కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి మహిళలను ఎంకరేజ్ చేయండి. కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మహిళా జర్నలిస్టుల కోసం 2 రోజుల ముందే అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సొసైటీ వారందరికీ, అదేవిధంగా మరి గోపరాజు గారికి, కార్యదర్శి రవీంద్రబాబు గారికి, గౌరవనీయులు పెద్దలు మరి పూర్వ అనుభవాలు చాలా సమానత అంశాల మీద ఆర్టికల్స్ రాసినటువంటి నాకు బాగా పరిచయం ఉన్నటువంటి దేవులపల్లి అమర్ గారు, అనేక మంది పెద్దలు కూడా అక్కడ ఉన్నారు. వారందరికీ ఆ మహిళా జర్నలిస్టులకు, అదేవిధంగా జాయింట్ సెక్రటరీ గారు చల్ల భాగ్యలక్ష్మి గారికి, లక్ష్మీనారాయణ గారికి, మహేశ్వర్ గౌడ్ గారికి, కమలాకర్చారి గారికి, శ్రీమతి స్వేచ్ఛ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మా సోదరి మనులకు అందరికీ కూడా హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.